ఇదిగో ఇంకో బూచి వద్దు, బూచి పాలిటిక్స్ వద్దు, బూచి పాలిటిక్స్ వద్దు మనకు. రైట్, భూమి పాలిటిక్స్ కావాలి. ఓకే సార్, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే విపక్షాల మాటల్లో నిరాశ ఉందనేది ఆయన పాయింట్. అయితే 3 రాజధానుల పేరుతో వైసీపీ మోసం చేసింది, ఎన్డీఏ కూటమి గెలుపు ఎవరూ ఆపలేరు అన్నది చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెన్స్. ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఒకరు రాజధాని అంశం ఎత్తుకుంటే మరొకటి 2019 చూస్తే అసలు ఊహించిన విజయాన్ని అందించారు. 151 సీట్లు, 22 ఎంపీలు ఇస్తే ఈసారి దానికంటే ఇంకా కాన్ఫిడెన్స్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో. అందుకే కదా వైనాట్ 175 అని. చాలామంది వైనాట్ 175 అంటే ఇంకా ఆయనకు వేరే ఆప్షన్ లేదు. 150 మీద అదనంగా రావాలంటే 10 కలపాలి. 160 అనే బదులు ఇంకా 170 అంటే ఏమైపోయిందని వైనాట్ 175 అన్నారు. 175 కాకపోతే 135, 125 మాకు వస్తాయి, మేము నెగ్గుతామని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు కూడా 110 అటు ఇటు అని వీళ్ళు కూడా చెప్తున్నారు. నేను ఇద్దరు ఒక చోటే ఉన్నారండి. నేను అన్ని ఛానల్స్లో, అన్ని సోషల్ మీడియా ఛానల్స్లో మొన్న కూడా చెప్పాను కదా నేను, వాళ్ళు ఓడిపోతున్నారు ఒప్పేసుకున్నారని వీళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని చూస్తే తెలుస్తుంది, వాళ్ళ మొహం చూస్తే తెలుస్తుంది, వాళ్ళకేమి గెలిచే కళ లేదని వీళ్ళు. సార్ ఓటర్లకు తెలిసి, ఇద్దరిని చూసి ఓటర్ నవ్వుతుంటాడరే, నేను ఎవరికి ఓటేస్తాను నాకు తెలుసురా, మీ డ్రామాలన్నీ మేము చూసాంరా బాబు అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఒకటైతే నిజం, ప్రతిపక్షం ఎప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ థింగ్స్ అవి ఎక్కువ తీసుకురావడం అనేది సహజం కదా, రాజకీయ విషయాలు అవన్నీ. ఇక్కడ 3 కూటములు ఉన్నాయి, ఇండియా, ఎన్డీఏ, వైసీపీ. ఇందులో చూస్తే ఇద్దరు ఎన్డీఏను వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు, అటు ఇండియా కూటమి కూడా విమర్శిస్తుంది. సో ఓట్లకు సంబంధించిన ఒక విభజన కూడా ఇక్కడ ఉంది వాస్తవానికి. అందువల్ల గట్టి పోటీ అక్కడ జరుగుతుంది. ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ అంటారా, ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడుతున్నారు, ఇంకా రెండో విధంగా మాట్లాడింది లేదు. ఇంకో తమాషా కూడా చెప్తానండి మీకు, ఇంట్రెస్టింగ్ పాయింట్. మోదీ నిన్న మొదటిసారి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి ఆంధ్రప్రదేశ్కి అంటున్నాడు. సార్ 2014లో ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది సార్. డబుల్ ఇంజన్ కాస్త ట్రబుల్ ఇంజన్ అయిపోయింది. చంద్రబాబు ఆ ఇంజన్ నుంచి ఆపి వేరే ఇంజన్ తగిలించుకున్నాడు. ఆ ఇంజన్ తగిలించుకున్నాక ఆ రైలు ఇటు వచ్చి జగన్మోహన్ రెడ్డి రైలుకు తగులుకుంది. ఇదంతా హ్యాపెన్ బిఫోర్ అవర్ ఐస్. ఓకే, అందువల్ల డబుల్ ఇంజన్ అనేది ఏపీకి కొత్త కాదు. అది ఫెయిల్ అయిందనే వాళ్ళు ఇప్పుడు వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు నేషనల్ సినేరియో బీజేపీకి హైప్ ఉన్నాము. అబ్కా పార్ 400 పార్ పోయి 370 పోయి 300 పోయి ఏదో ఒక విధంగా బిగపట్టుకోవడానికి మోదీ ఆఖరికంటే వాడు శ్యామ్ పెట్రోడ్ అన్నాడు. కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు అండి, ఓవర్సీస్ కాంగ్రెస్, విదేశాల్లో. ఎప్పుడో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అతను ఒక చోట అన్నాడు కదా, భారతదేశం చాలా పెద్ద దేశం, ఇక్కడ వైవిధ్యభరితంగా ఉంటుంది, ఒక్కో చోట ప్రజలు ఒక విధంగా ఉంటారు, తూర్పు వైపున కొంచెం చైనా వాళ్ళకి దగ్గరగా ఉంటారు, అందరికీ తెలుసండి మనకు. ఈశాన్య ప్రజలు కొంచెం ఇదిగా ఉంటారని. అలాగే దక్షిణ భారతంలో కొంచెం ఆఫ్రికన్లకు దగ్గరగా ఉంటారు, పశ్చిమంలో ఇరానియన్స్కు పాలస్తీనియన్లకు దగ్గరగా అని. అంటే దాంట్లో అవమానించడం ఏముందండి, ఆఫ్రికన్లు అంటే అవమానించటమా? అవును. అంటే మోదీ లాంటి ఒక దేశ ప్రధానమంత్రి ఆఫ్రికన్లకు మూలవాసులు అంటారు. ద్రవిడియన్స్ ఆర్ మూలవాసులు భారతదేశానికి సంబంధించి. అక్కడ వాళ్ళు ఆఫ్రికన్స్ మూలవాసులు అనే పదం కూడా వాడతారు మన దేశంలో. ద్రవిడియన్స్ లేకపోతే సౌత్ ఆఫ్రికన్స్ అంటే అవమానించాడు అంటాము. వెంటనే కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి దాన్ని వెనక్కు తీసుకోవడము. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఈ రోజుల్లో గూగుల్లో ఒక్కసారి నొక్కితే మీకు వస్తుంది. భారతదేశంలో కనీసం 7-8 తరహాలైనటువంటి ప్రజలు ఉన్నారండి. ఒక రకం కాదండి. ఇదిగోండి, ప్యాట్రన్స్ ఆఫ్ ఇండియన్స్ కనుక చూస్తే డెఫినెట్గా ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు తెలియదు. మంగోలాయిడ్స్ మన దగ్గర ఉన్నారు, అవును. ఆర్యో మంగోలాయిడ్స్ ఉన్నారు, అలాగే ద్రవిడియన్ మంగోలాయిడ్స్ ఉన్నారు, రకరకాలు. దీంట్లో ఆఫ్రికా అంటే నెల్సన్ మండేలా ఆఫ్రికన్ కాదండి. నెల్సన్ మండేలాను తలుచుకొని ప్రపంచం అంతా గర్వపడలేదండి. భారతదేశానికి అప్పుడు వాజ్పేయి కాదు, అంతకుముందు వీపీ సింగ్ సన్మానం చేయలేదండి. మనం ప్రపంచం కన్నటువంటి మహత్తరమైనటువంటి యోధుల్లో ఒకడుగా భావించే నెల్సన్ మండేలా ఆఫ్రికన్ అయితే ఆఫ్రికన్ అన్నందుకు అవమానించడం ఏంటండి? అంటే ఇక్కడ భూమి సమస్య తీసుకోండి, రంగు సమస్య తీసుకోండి, కులం సమస్య తీసుకోండి, లేకపోతే ముస్లింలకు ఆస్తి ఇస్తారని ఏదో ఒకటి తీసుకొని తిక్కమక్క పెట్టాలి, గజిబిజి పెట్టాలి, ప్రజల మధ్య విభజన పెట్టాలి. అంతకు మించిన హఠాత్తుగా మోదీ గారు అంబానీని విమర్శిస్తారని ఎవరన్నా అనుకున్నారండి?
అంబానీని అంటే రాహుల్ గాంధీ విమర్శించట్లేదంట, ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ముడుపులు వచ్చాయంట. అందుకని మోదీ గారు అదానీని అంబానీని రాహుల్ గాంధీ విమర్శించట్లేదే అన్నారు. మరి మన మేధావి జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి అందరూ కూడా కార్పొరేట్లను విమర్శిస్తే అయిపోతుందా? అసలు కార్పొరేట్లు లేకపోతే సంపద ఎక్కడి నుంచి వస్తుందని. పైగా ఆ కార్పొరేట్లు 7,000 కోట్లు